యూర్ లుకింగ్ సో కంపోజ్ మ్యామ్. మీరేం ప్రెషరైజ్ ఫీల్ కాలేదా? ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో అప్పుడు ఎప్పుడైనా భయపడిన సందర్భం కానివ్వండి, ప్రెషర్‌గా ఫీల్ అయిన సందర్భం కానివ్వండి? అయ్యో! ఎందుకుండదండి. నేను సీబీఎస్‌ఈ మా స్కూల్ 2:30కి అయిపోతుంది. 2:30-3:30 ఆడుకొని స్కూల్‌లో ఇంటికొచ్చేసేదాన్ని. అది నా లైఫ్ స్కూల్ వరకు. ఒకేసారి ఇంటర్మీడియేట్‌లో చేరేటప్పటికి అప్పుడు మనకుండే డిమాండ్ వేరు. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11:00 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. అండ్ జనాలందరూ చాలా కాంపిటీటివ్‌గా ఉంటారు. ఆ హ్మ్. ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉండదు అంత కాంపిటీషన్ మధ్యలో. సో, వాట్ షీ ఫస్ట్ ఈస్ స్టడీయింగ్? వాట్ షీ ఈస్ డూయింగ్? అంటే 10థ్ క్లాస్ వరకు నేను టాపర్‌నే. చాలా కాన్ఫిడెంట్‌గా నేను ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో ఎంటర్ అయ్యాను. ఏముందిలే ఇది కూడా చేసేస్తామని చెప్పి. బట్ ఎంటర్ అయ్యి చూసేటప్పటికి పెద్ద క్లాస్ రూమ్, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన టాపర్సే వచ్చున్నారు అక్కడ. అక్కడ మాట్లాడే బోర్డ్ మీద జరిగేది ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ డే మొత్తం చాలా అండర్ కాన్ఫిడెంట్‌గా ఉండేసి అదే రోజు ఏడ్చి ఇంటికి రిటర్న్ వచ్చేసాను. నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నాతో అయ్యే పని కాదు అని చెప్పి. తర్వాత మెల్లమెల్లగా అసలు అది ఏంటి? ఆ ఎగ్జామ్ ఏంటి? నేనేం చదువుకోవాలి? ఆ టాపిక్స్ ఏంటి? అసలు ఎంసీక్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నాకు ఐడియా లేదు ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యే వరకు. అవన్నీ అక్కడికెళ్ళిన తర్వాత నేను తెలుసుకుంది. అది తెలుసుకొని దానికి అలవాటు పడి, ఆ ఎన్వైర్న్‌మెంట్‌కి నేను అలవాటు పరుచుకొని హాస్టల్‌లో ఉంటూ, అక్కడ ఫుడ్‌కి అడ్జస్ట్ అవుతూ ఒక 2-3 మంత్స్ చాలా డిఫికల్ట్ ఫేజ్ నడిచింది. నన్ను నేను ప్రూవ్ చేసుకొని, నా స్టామినా ఏంటి అని కంప్లీట్‌గా నాకు అర్థం అవ్వడానికే నాకు 1 ఇయర్ పట్టింది. ఇంకా దాని తర్వాత జర్నీ అంతా దాన్ని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయడానికే సరిపోయిందండి. అది నా 2 ఇయర్స్ జర్నీ.